పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు కశ్మీరియన్లను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, బషీర్ అహ్మద్ జోదర్లుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వేజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని గుర్తింపును వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులుగా నిర్ధారించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు కాశ్మీరియన్లను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, బషీర్ అహ్మద్ జోదర్లుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వేజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారి గుర్తింపును వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులుగా నిర్ధారించారని దర్యాప్తు అధికారులు తెలిపారు.